RRR, బాహుబలి, అవెంజర్స్, అవతార్ ఈ చిత్రాలు ఎంత ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి చిత్రాలు ఇలాంటి అమోఘమైన విజయాన్ని సాధించడానికి బ్యాక్డ్రాప్లో ఉన్న కారణాలేంటో తెలుసా? అదే యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీల సంగమమే ఇప్పుడు మనం చెప్పుకున్న చిత్రాల ఘన విజయానికి మూల కారణం. అయితే ఇంతటి కీలకమైన యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి రంగాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది? భారత యువత ఈ టెక్నాలజీలను అందిపుచ్చుకోవటంలో ఏ పరిస్థితులలో ఉన్నారు? మనకున్న అవకాశాలేంటి, సవాళ్ళేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యానిమేషన్ రంగం వందల కోట్ల డాలర్ల రంగంగా మారడానికి పునాది అయిన ఫ్రాక్సిన్సోస్కోప్ను ఫ్రెంచి జాతీయుడైన చార్లెస్ ఎమిల్ రెనార్డ్ కనుగొన్నారు. ఆయన తన అద్భుత సృష్టి ఫ్యాంటోమైమ్స్ లుమినాస్ను 1892 అక్టోబర్ 28న ప్యారిస్లో ప్రదర్శించారు. ఆ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిల్మ్స్ అసోసియేషన్ ISFAను అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. రెనార్డ్ చేసిన ఆవిష్కరణలు అనంతర కాలంలో ఎన్నో మార్పులు చెంది యానిమేషన్ రంగ అభివృద్ధికి బాటలు పరిచాయి. యానిమేషన్ చరిత్రను పరిశీలిస్తే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు వాల్ట్ డిస్నీ. స్వతహాగా దర్శకుడు, నిర్మాత మరియు యానిమేటర్, కార్టూనిస్ట్, వాయిస్ యాక్టర్ అయిన బహుముఖ ప్రజ్ఞావంతుడైన అమెరికన్ తన ఆవిష్కరణలతో యానిమేషన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈయన సృష్టించిన మిక్కీ మౌస్ పాత్ర యానిమేషన్ రంగంలో ఎంతగా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల నుంచి సృజనాత్మక కళాకారులందరి వరకు ఎంతగానో ప్రభావితం చేసిన పాత్ర మిక్కీ మౌస్. ఈ మిక్కీ మౌస్ను ఈయన సృష్టించారు. యానిమేషన్ పరిశ్రమ గతానికి మరియు వర్తమానానికి మధ్య అనుసంధానంగా వ్యవహరించిన వాల్ట్ డిస్నీ కాలక్రమంలో అనేక పాత్రలు సృష్టించి ప్రపంచ యానిమేషన్ రంగంలో చెప్పుకోదగిన స్థానాన్ని పొందింది. అయితే ఇలాంటి అతి కీలకమైనటువంటి యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో భారతదేశం ఏ స్థానంలో ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ పరిశ్రమ మునుముందుకు దూసుకుపోతూ లక్షల కోట్ల రూపాయల ఆదాయ వనరుగా మారింది. కానీ భారత్లో మాత్రం ఈ పరిశ్రమ ఆశించినంతగా ప్రగతి సాధించలేదు. మన యానిమేషన్ స్టూడియోలు ప్రపంచ ఉత్పత్తుల పనితీరుకు తగిన విధంగా మలుచుకోవడం, మేధా సంపత్తి హక్కులు అంటే పేటెంట్ రైట్స్ పొందడంలో మిశ్రమ ఫలితాలనే సాధించాయి. ఛోటా భీమ్ కార్టూన్ అందరికీ సుపరిచితమైన పాత్ర. దీనిని సృష్టించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్. మోటు పత్లు ఇది కూడా చాలా ఫేమస్. మోటు పత్లు అనే షో చిన్నపిల్లలు చాలా అమితంగా ఇష్టపడతారు. ఈ పాత్రను సృష్టించిన కాస్మోస్ మాయా స్టూడియో మినహా భారతదేశంలో మరే ఇతర యానిమేషన్ కంపెనీలు ఆ స్థాయిలో ఆదాయాన్ని సంపాదించలేకపోయాయి. ఉపాధి, పరిశ్రమ అభివృద్ధి పరంగా ప్రపంచ మార్కెట్కు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం యానిమేషన్ రంగంలో ఇప్పటికీ మనం పొరుగు సేవల కేంద్రంగానే మిగిలిపోవడమే. దేశవ్యాప్తంగా చాలా యానిమేషన్ స్టూడియోలు పెద్ద పెద్ద విదేశీ నిర్మాణ సంస్థలకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్గానే మనుగడ సాగిస్తున్నాయి. అతి తక్కువ విలువ కలిగిన పనులే వాటికి దక్కుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, త్రివేంద్రం ఇలాంటి ముఖ్యమైన నగరాల్లో మాత్రం
తమ సొంత మేధా సంపత్తితో ప్రాజెక్టులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా, ఐరోపా లాంటి విదేశాల నుంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ వంటి అధిక విలువ కలిగిన పనులను సాధిస్తున్నారు. అయితే ఇప్పటికీ యానిమేషన్ రంగంలో మన వ్యాపారం అంతా ప్రధానంగా అవుట్సోర్సింగ్ పైనే ఆధారపడి ఉంది. ఈ దశ నుంచి ఎదిగేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది భారతదేశం. యానిమేషన్ పరిశ్రమ బాగా వృద్ధి చెందడానికి, అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇమేజ్ టవర్స్, ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో, ఇమేజ్ పేరుతో ఒక టవర్స్ను నిర్మించాలని సంకల్పించింది. ఇందులో ప్రధానంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఏఆర్, విఆర్, ఎంఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అండ్ మిక్స్డ్ రియాలిటీల రంగానికి ఒక పురోగతి శక్తిగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దాలని భావిస్తోంది. అత్యాధునిక ప్లగ్ అండ్ ప్లే విధానంతో తొలితరం టెక్నోక్రాట్ వ్యవస్థాపకులకు, ఈ రంగంలోని ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రాయితీ ధరలకే కార్యాలయ సౌకర్యాన్ని కల్పించడం ఇమేజ్ టవర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. సుమారు 20,000 మంది పనిచేయడానికి సరిపోయే విధంగా పలు యానిమేషన్ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నారు. మరియు సాంకేతిక ఎగుమతులు, దిగుమతులకు మరియు ఉపాధి కల్పనకు ఇది కీలక వృద్ధి ఇంజన్గా మారే అవకాశం ఉంది. ఈ టవర్స్తో అంతర్జాతీయ యానిమేషన్ రంగంలో హైదరాబాద్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ పరిశ్రమ అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పెట్టుబడి ఆశాజనక ప్రాంతంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేదానికి ఈ ఇమేజ్ టవర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు దక్కితే ఈ దేశంలో యానిమేషన్ రంగము మరింతగా వృద్ధి సాధించేదానికి అవకాశం ఉంది. అనేక యానిమేషన్, గేమింగ్ అండ్ విఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఏర్పాటు చేసే వీడియోలు స్టూడియోలు మొదలైన రంగానికి హైదరాబాద్ నగరం ముఖ్య కేంద్రంగా మారుతోంది. భారతదేశపు మొట్టమొదటి టీ హబ్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ ఇలాంటి ప్రాజెక్టులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. గేమింగ్, ఇమేజెస్, గేమ్ సిటీ, ఇమేజ్ టవర్స్ వంటి వాటితో స్నేహపూర్వక పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి చక్కటి విజ్ఞానదాయకమైన వీడియోలను అందించేదానికి టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.